ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మన ఈ వీడియోలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దాన్ని ఇప్పుడు మనం ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అనగా టీచర్ యొక్క ఆల్ డేటాని ఏ విధంగా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలో, మరి దానిలో 8 ఆప్షన్ ఇచ్చినారు. ఆ 8 ఆప్షన్ ఉపయోగించుకొని ఏ విధంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేసుకోవాలో అంతా కూడా మనం ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మొదటగా మనం studentinfo.ap.gov.in అని టైప్ చేసి గూగుల్ టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో మొదటి లింక్ మీద క్లిక్ చేయాలి. మొదటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే డిపార్ట్మెంట్ లాగిన్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ లాగిన్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ కనిపిస్తుంది, అంటే అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి వచ్చేసి మన యొక్క ఎంప్లాయీ ట్రెజరీ ఐడిని ఇవ్వాలి. అదేవిధంగా పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకోవాలి. అయితే ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూజర్ ఐడి ఇచ్చుకోవాలి. యూజర్ ఐడి ఇచ్చుకొని వెరిఫికేషన్ కోడ్ మీద అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఓటీపీ అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని టైప్ చేసి మరలా న్యూ పాస్వర్డ్ మనం పెట్టుకొని మళ్ళీ దాన్ని రీఎంటర్ చేసినట్లయితే సబ్మిట్ చేయాలి. అప్పుడు మనకి పాస్వర్డ్ విజయవంతంగా క్రియేట్ అవుతుంది. సో ఇది ఫర్గాట్ పాస్వర్డ్ విషయంలో మాత్రం, అంటే మనకు ఉన్నటువంటి పాస్వర్డ్ని మర్చిపోవడం, ఏ కారణం చేత అయినా మర్చిపోవడం జరిగితే అప్పుడు ఆ సందర్భంలో మనం ఈ విధంగా చేసుకోవాలి. అయితే నేను మామూలుగా ఈ డిపార్ట్మెంట్ లాగిన్లో యూజర్ ఐడి ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. అక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కానీ ఇచ్చి మనం ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. వెల్కమ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్లో పైన ఉన్నటువంటి అక్కడ క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ హోమ్, సర్వీసెస్, యూజర్ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్స్ వస్తాయి. ఈ హోమ్లో ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకి స్టాఫ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆ స్టాఫ్ని మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే
సెర్చ్ ఎంప్లాయీ అనేటువంటిది వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ టిస్ లేదా ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎందుకు చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాలి, ఎందుకు ఎడిట్ చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఉపయోగించి మనకి ఫ్యూచర్లో అన్నీ కూడా జరుగుతాయి. ఇప్పటిదాకా జరిగింది కూడా దీని మీద జరిగాయి, ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. కాబట్టి మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితత్వంగా ఉండాలి. మరి దాన్ని మనం ఎటువంటి తప్పులు లేకుండా దీంట్లో ఇన్ఫర్మేషన్ని ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రేపు ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంకా ఇతరత్ర అన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ తప్పులు లేకుండా మనం జాగ్రత్త వహించాలి. మరి అన్ని రకాలుగా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ మళ్ళా ఎంప్లాయీ సెర్చ్లో టీచర్ కోడ్ అడుగున్నారు. ఏ టీచర్ అయితే తనకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ టీచర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ కోడ్ని ఇవ్వాలి. అంటే మరలా ఇక్కడ ట్రెజరీ ఐడిని ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని మనం ఎంటర్ చేసుకోవాలి. ఇచ్చి ఇక్కడ మనం ఈ విధంగా క్యాప్చా ఇచ్చి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి ఆ ఎంప్లాయీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మండల్, స్కూల్ కోడు, తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం క్లిక్ చేయాలి. డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సో డౌన్లోడ్ అనేటువంటిది డౌన్లోడ్ జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ జరిగింది. ఓపెన్ విత్ మనకి దేంట్లో ఓపెన్ కావాలో దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా దీనిలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా పూర్తిగా మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రావడం జరిగింది. దాన్ని మనం సరి చూసుకొని వాటిలో ఏమైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఇక్కడ నేమ్లో నేమ్ చెక్ చేసుకోవాలి. డిసిగ్నేషను మన యొక్క డిసిగ్నేషన్ని సరి చూసుకోవాలి. ఆధార్ నంబరు, జెండర్, పాన్ కార్డు, ఈమెయిల్ ఐడి, మీడియం, రిలీజియన్, కమ్యూనిటీ, నేటివ్ డిస్ట్రిక్ట్, సర్నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, marital status, mobile number, nature of appointment, pin code, mother tongue, local or non-local, disability. Next, health card numbers అవి కూడా చెక్ చేసుకొని రిలేషన్షిప్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్, నేమ్ ఆఫ్ ది బోర్డ్, ఫస్ట్ లాంగ్వేజ్, పాస్డ్ ఇయర్, మ్యాక్సిమం మార్క్స్, సర్టిఫికేట్ నెంబరు. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్, నేమ్ ఆఫ్ ది బోర్డ్, ఫస్ట్ లాంగ్వేజ్, పాస్డ్ ఇయర్, మ్యాక్సిమం మార్క్స్, సర్టిఫికేట్ నెంబరు.
ఇంకా ఇతరవి. నెక్స్ట్ డిగ్రీ, సేమ్ నేమ్ ఆఫ్ ది డిగ్రీ, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఆప్షన్స్, పాస్డ్ ఇయర్, మార్క్స్ సెక్యూర్డ్, ఇవన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ పీజీ, నేమ్ ఆఫ్ ది డిగ్రీ, పాస్డ్ మంత్, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, మ్యాక్సిమం మార్క్స్, ఇవన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ బీఈడి, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్, దీంట్లో కూడా మెథడాలజీస్, పాస్డ్ ఇయర్, మార్క్స్ సెక్యూర్డ్, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఎంఈ డివిజన్ కూడా చెక్ చేసుకోండి. ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్, పాస్డ్ ఇయర్, మార్క్స్ సెక్యూర్డ్. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్, ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ యొక్క డీటెయిల్స్, సో ప్రజెంట్ అయినాయా లేవా, వచ్చినాయా లేవా, డిస్టిక్, రెవెన్యూ లీజు, ప్రజెంట్ స్కూల్ జాయినింగ్ డేటు, ఇవన్నీ. అదేవిధంగా అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా, ఏ ఇయర్ అపాయింట్మెంట్ అయినా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ ప్రమోటెడ్, సో కేటగిరీ, మీడియం, తర్వాత సబ్జెక్టు, డిస్టిక్, మండలు, స్కూల్ నేము, తర్వాత ఏ సంవత్సరం ప్రమోషన్ అయింది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రమోటెడ్ పోస్ట్, ఎప్పుడు జాయిన్ అయ్యావు, ప్రమోషన్ ఎప్పుడైనా, జాయిన్ ఎప్పుడైనా, ఈ విధంగా అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయినా వాటి వివరాలన్నీ చెక్ చేసుకోండి. ఏ సంవత్సరంలో ఏ టెస్టులు పాస్ అయినావు కరెక్ట్గా చెక్ చేసుకోండి. ట్రాన్స్ఫర్స్ కూడా, ఇవి కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ స్కూల్లో ఉన్నామో మనం విధంగా ఇయర్ వైజ్గా చెక్ చేసుకోండి. ఫ్రమ్ డేట్ టు డేట్, ఇవన్నీ చెక్ చేసుకొని, ఇవన్నీ కూడా ఎయిట్ ఆప్షన్ అంటే ఇస్తున్నారు కాబట్టి వీటిని మనం మార్చుకోవచ్చు. అది కూడా డీడీఓ లాగిన్లో పోయి మార్చుకోవాలి. కాబట్టి మండల్ లెవెల్లో ఎస్జిటీలు కానీ, ఎస్జిటీలు వీళ్ళైతే మండల్ లెవెల్లో ఎంఈఓ దగ్గర వాళ్ళ యొక్క లాగిన్లో చేసుకోవాలి 8 ఆప్షన్. అదేవిధంగా హై స్కూల్ లెవెల్లో అయితే వారి యొక్క డీడీఓ అనగా హై స్కూల్ హెచ్ఎం ద్వారా 8 ఆప్షన్ వారి యొక్క లాగిన్లో పోయి చేసుకోవాలి. ఈ విధంగా మార్పులు ఉంటేనే చేసుకోండి. ఒకవేళ లేకపోయినా కూడా కన్ఫర్మ్ చేయాలి, అది కరెక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డీడీఓ లాగిన్లో వేసి కన్ఫర్మ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని వారు ఇచ్చినటువంటి సమయం లోపల మనం అప్డేట్ చేసుకోవాలి. ఇది ఒక రకంగా అప్డేట్ అవుతున్నట్టు లెక్క. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా దగ్గరలో, అంటే త్వరలో ఎప్పుడైనా కూడా మనకి ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు లేదా ప్రమోషన్ వచ్చినప్పుడు ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ తప్పు చేసి మరలా మనం వాటిని రెక్టిఫై చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. తర్వాత అది కూడా చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి మనకు అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం చేసుకోవాలి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఎప్పుడు మీకోసం శ్రమించే మీ పార్థు మొత్తం సెట్ పార్థు సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.